ఇగో నిన్న కోకాపేటలో భూములు వేలం వేసిరట. వేలం వేస్తే ఎకరం సగటు ధర 137 కోట్లు పోయిందట. వేలం పూర్తయింది. మూడో విడత భూముల వేలం కంప్లీట్ అయింది. ఎకరం యావరేజ్గా ఎకరం భూమి 137 కోట్లకు పోయింది. ఒకసారి 137 పోయింది, ఇంకో దగ్గర 100 పోయింది, 110 పోయింది. అట్లా యావరేజ్గా 137 కోట్లు ఒక ఎకరం పలికింది. 27 ఎకరాలకు గాను వచ్చిన ఆదాయం ఎంత అంటే 3700 కోట్లట. 2 సంవత్సరాల్లో 87% అసాధారణ వృద్ధి సాధించిరట. డిసెంబర్ 5వ తేదీన చివరి విడత భూముల వేలం, ఇంకో విడత ఉందట. కోకాపేట్ నియోపోలిస్లో 3వ విడత భూముల వేలం ప్రక్రియ బుధవారం విజయవంతంగా ముగిసింది. ఈ విడతలో ఎకరం భూమి సగటు ధర 137 కోట్ల 36 లక్షలు పలికింది. ప్లాట్ నెంబర్ 1920లోని మొత్తం 8 ఎకరాల 4 గుంటల భూమిని అమ్మడం ద్వారా హెచ్ఎండిఏకి సుమారుగా 1000 కోట్ల ఆదాయం వచ్చింది. నియోపోలిస్ లేఅవుట్లో మొత్తం 3 విడతల్లో జరిగిన ఈ వేలంలో 27 ఎకరాల విస్తీర్ణంలోని 6 ప్లాట్లను విక్రయించడం ద్వారా హెచ్ఎండిఏ 3708 కోట్ల భారీ ఆదాయాన్ని ఆర్జించింది. ప్లాట్ నెంబర్ 19లో 4 ఎకరాలకు గాను ఎకరా 131 కోట్లకి యోలా కన్స్ట్రక్షన్ ఎల్ఎల్పి, గ్లోబస్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పి సంస్థలు దక్కించుకున్నాయట. ప్లాట్ నెంబర్ 20లోని మరో 4 ఎకరాల భూమిని బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఎకరాకు 118 కోట్ల కొనుగోలు చేసింది. అయితే ఈ ప్లాట్లు పశ్చిమం వైపు ఉండడంతో 3 రోజుల క్రితం జరిగిన వేలంతో పోలిస్తే ధరలు స్వల్పంగా తగ్గినాయట. నవంబర్ 28న జరిగిన రెండో విడతలో రికార్డు స్థాయిలో ఎకరం ధర 151 కోట్లు పలికింది. 2 ఏళ్ల కింద ఇదే నియోపోలిస్ లేఅవుట్లో జరిగిన వేలం ధరలతో పోలిస్తే ఏకంగా 87% అసాధారణ వృద్ధిని నమోదు చేయడం రియల్ ఎస్టేట్ మార్కెట్లో కోకాపేట ప్రాధాన్యాన్ని మరోసారి స్పష్టం చేసిందట. అప్పుడు ఎకరా 100 కోట్లు పలికితే సగటు ధర 73 కోట్లు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు కోకాపేటలోని గోల్డెన్ మైల్ లేఅవుట్లో 2 ఎకరాల స్థలాన్ని హెచ్ఎండిఏ శుక్రవారం చివరి విడతగా వేలం వేయబోతున్నది. ఈ స్థలానికి ఎకరం కనీస ధర 75 కోట్లుగా నిర్ణయించగా ఏ మేరకు ధర పలుకుతుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పుడు గతంలో కేసీఆర్ ప్రజల చెవుల్లో ఇంత క్యాలీఫ్లవర్ పెట్టిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి క్యాలీఫ్లవర్ పెట్టిండు, పేపర్లు కూడా క్యాలీఫ్లవర్ పెడుతున్నాయి, పూల బదులు క్యాలీఫ్లవరే పెడుతున్నాయి ఏకంగా. ఏం జరిగిందనంటే ఇప్పుడు ఇది అసాధారణ వృద్ధి అని మనం ఏ రకంగా చెప్తున్నారు మీరు అంటే 100 కోట్లకు ఆనాడు పోయింది, ఈనాడు 140 కోట్లకు పోయింది. దాన్ని అది 2 కంపేర్ చేస్తున్నారు. అసలు ఈ రియల్ ఎస్టేట్ ఎవడైతే కొనుక్కుంటున్నాడో, ఎవడైతే ఆ వేలంలో ఆ భూమిని దక్కించుకుంటున్నాడో ఎందుకు 100 కోట్లు పెడుతున్నాడు? ఈ పాయింట్ కదా మనం మాట్లాడాల్సింది. ఎందుకు 100 కోట్లు పెడుతున్నారు, ఎందుకు 137 కోట్లు పెట్టిరంటే మీరు ఇదే భూమి కొంత పక్కన ఎంత దూరం అక్కర్లే, జర్ర ఒక 10 అడుగులో 20 అడుగులో లేకపోతే ఆ నియోపోలిస్ క్రాస్ అవ్వగానే ఇంకొక భూమిలో అదే ఎకరం వేలం వేద్దాం, ఇవే కంపెనీలని వేలంలో పాల్గొనమని చెప్దాం. ఇదే 100 కోట్లకి 80 కోట్లకి 70 కోట్లకు కొంటారేమో అడగండి. కొనరు. ఎందుకు కొనరంటే ఈ నియోపోలిస్ అనే ప్రాంతంలో ప్రభుత్వం ఈ వేలం వేసినప్పుడు పెట్టిన కండిషన్స్ ఏంటి అది మనం ఆలోచించాలి. కండిషన్స్ ఏంటంటే వీళ్ళకి అపరిమితమైన ఫ్లోర్లు నిర్మించుకోవడానికి అవకాశం కల్పించినారు, అందుకే అన్ని కోట్లకు పోతున్నది. దీని పక్కనున్న భూమికి ఆ పరిమితి లేదు, ఆ అపరిమిత ఫ్లోర్లు నిర్మించుకోవడానికి అవకాశం లేదు. సో అక్కడ 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు మ్యాక్సిమం. ఒకవేళ వాడు పెద్ద ల్యాండ్, ఒకవేళ ఎకరం 2 ఎకరాల ల్యాండ్ ఉంటే టవర్లకు అవకాశం ఇస్తాడేమో, కానీ అది కూడా అపరిమితంగా ఏమి ఉండదు. సో దాన్ని ఎవడు కొంటాడు? కొనడు. పాత రేట్ ఏది ఉందో గదే 20 కోట్లు ఉందో 30 కోట్లు ఉందో గదే రేట్ నడుస్తుంది. మరి ఇది మాత్రం 137 140 కోట్లు. ఎందుకు? ఎన్ని వేసుకోను, 50 ఫ్లోర్లను వేసుకో, ఏమి ఇబ్బంది లేదు. వాడు ఏం చేస్తాడు? వాడు కొన్నది 137 కోట్లు అనుకుందాం. ఒక ఎకరా స్థలంలో 4-5 టవర్లు వేస్తాడో, 2-3 టవర్లు వేస్తాడో. ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క టవర్ ఒక్కొక్క ఫ్లోర్లో 2 ఫ్లాట్లు 3 ఫ్లాట్లు కడతాడు. ఒక్కొక్క ఫ్లాట్ని 4 కోట్లకు 5 కోట్లకు 6 కోట్లకి ఇంకా పెద్దదైతే 7-8 కోట్లకు అమ్ముతాడు. ఇక లెక్కేసుకోండి ఎంత 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 లాభం వస్తుందో వాడికి. ఆ విధంగా ఆలోచించి ప్రభుత్వం ఆ రకమైన వెసులుబాటు ఇవ్వడంతో, ఆ రకమైన అవకాశం ఇవ్వడంతో అన్ని కోట్లకు కొంటున్నారు. ఇది కదా కథ. ఇదేదో రియల్ ఎస్టేట్ రంగం అసాధారణమైన వృద్ధి సాధించింది, దీని పక్కన ఒక 1/2 కిలోమీటర్ అవతల ఇదే రేటు కొనవనండి, ఎవరినైనా కొంటారేమో చూద్దాం. అయినా ఈ భూములమ్ముడు కార్యక్రమం ఏందో అసలు ప్రభుత్వాలు ఆన్సర్ చేయాలి. అరే నాయన 10 ఏళ్ళుగా తిన్న భూములు ఉన్నాయిరా బాబు, వాటిని కక్కీర్రా అంటే ఎగబడి నాకుతున్నారు. వాళ్ళు కక్కుతుంటే జెన్యూన్గా ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ని అమ్మేస్తున్నారు. ఇప్పుడు ఏమనంటే పైసలు లేవంటారు. పైసలు లేకపోతే
ఆల్రెడీ గవర్నమెంట్ ఖాతాలో ఉన్న భూములు ఎందుకు అమ్మాలా? ఎవడో కబ్జా చేసిన భూములను వెనక్కి తీసుకొని వాటిని అమ్మొచ్చు కదా. ఆ ప్రయత్నం చేయట్లే.